ప్రభునందు మీ అందరికి నా వందనం తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నేను శివరాజ్ నగర్లో ఇక్కడే ఉంటున్నాము. మరి నాకు క్రొత్తగా ఇక్కడికి వచ్చి ఉన్నాము. మేము 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మరి ఏం జరిగిందంటే ప్రార్థిస్తూ అలాగే ఉంటూ ఉన్నాము. క్రొత్తగా వచ్చాము కనుక మాకు వసతి లేదు, కరెంట్ లేదు, కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నవి. ఆయనను ప్రభు సన్నిధిలో నిరీక్షణతో జీవిస్తూ అలాగే ఉన్నాను. మరి మా నాన్న ఇంట్లో నుంచి కరెంట్ లాక్కున్న 2 రోజులకి నాన్న కరెంట్ బీకేశాడు. ఎందుకు బీకేశాడయ్యా అని అడిగితే, మరి కరెంటు బిల్లు ఎక్కువ అవుతున్నదమ్మా, బిల్లు కట్టుకోవాలా, ప్రభు ఇస్తేనే కదా మరి మాకు జరిగేది, మరి అలాగ ఉంటే ఎలాగో ఒకలాగ మీరు ఇబ్బంది పడండి అమ్మా, మాతో వద్దులే అని చెప్పి నాన్న కరెంట్ పీకేశాడు. అయినా ప్రభు ప్రార్థన చేస్తూ, ప్రభు ఏంటి ప్రభు ఇలా జరిగింది, ఇలాగా ఉంది ఏంటయ్యా, ఇలాగ జరిగింది ఏంటయ్యా అని ప్రార్థిస్తూ అలాగే ఉన్నా. నా భర్త నన్ను అప్పుడప్పుడు, మీ నాన్న సేవకుడు కదా, కరెంట్ ఎందుకు తీసేశాడు, మీ నాన్న మరి ఇలాగా దైవజనుడు కదా, ఇలాగ చేయటం మంచిది కాదు కదా, పిల్లలు చలికాలం అప్పుడు చలి, మరి దోమలు కుడుతూ ఉన్నాయి, ఫుల్గా దోమలు, అప్పుడే కొత్తగా వచ్చిన స్థలం కాబట్టి అక్కడ దోమలు ఫుల్గా ఉంటూ ఉన్నాయి. మరి నా భర్త అయితే అలాగే చేస్తే ఏం బాగుంటుంది, అలాగే చేయకూడదు కదా అని చెప్పి నన్ను కొంచెం ఇబ్బందిగా మాట్లాడాడు. అయినా పర్వాలేదయ్యా, నేను మీకు నేను విసనకర్రలతో విసురుతూ ఉంటాను, మీరు నిద్రపోండి, మీరు సురక్షితంగా ఉండండి అని చెప్పి వారికి విసురుకుంటూ తెల్లవారులు అలాగే విసురుతూ మరి మళ్ళీ ఉదయకాలం లేచి నా పని నేను చేసుకొని మళ్ళా పొలం పనికి వెళ్ళేదాన్ని. అలాగ 2 నెలలు చాలా ఇబ్బంది పడ్డప్పుడు ప్రభువా, ఇదిగో ఈ దోమలు, నేను పడుకుందామనేసరికి తెల్లవారుజాము అవుతుంది, ప్రభువా ఇప్పుడైనా నేను పడుకుంటానయ్యా అని చెప్పి పడుకున్నప్పుడు దోమలు కుడుతూ ఉండే, ఈ దోమలకి మళ్ళీ నిద్ర రావట్లేదని చెప్పి ఎంతో కన్నీటితో 2 మంచాలు వేసుకొని అక్కడ 2 మంచాల దగ్గర కూర్చొని కన్నీటితో, ప్రభువా ఇదిగో ఈ దోమలు ఎక్కువగా నన్ను కుట్టి ఇబ్బంది పెడుతోంది అయ్యా, ఈ కరెంటు లేని పరిస్థితిలో ఎంతో ఇబ్బందిగా ఉన్నామని ప్రార్థించి కన్నీటితో బిడ్డల కొరకు, భర్త కొరకు, నా కొరకు ప్రార్థిస్తూ అలాగే కన్ను కురుకుతూ నిద్రపోయేదాన్ని. నిద్ర ఉండేది కాదు. అలాంటప్పుడు ప్రభువా ఈ దోమలు నన్ను కొట్టకుండా చేయయ్యా అని ప్రార్థించాను. మరి దేవుడు నా మొర 2 నెలలు ఆలకించి దోమల బారి నుండి నన్ను విడిపించి, ప్రభు నేను చేసిన ప్రార్థనకి ప్రతిఫలంగా